అయ్యో రామ, అందరి మగాళ్ళు ఇంతేనా, నామ కూడా ఇంతేనా? ఇంతకేం జరిగింది అక్క అంటారా? ఇంకా చెప్తా కానీ ఏం చేస్తున్నా, వంట అయితే పెడుతున్నా చూడండి. ఇప్పుడైతే పక్కన బాండే పెట్టుకున్న పల్లీలు ఏగుతున్నాయి. అక్కడ పల్లీలు ఏగగానే అందులో కొంచెం ధనియాలు కూడా వేసిన, అవి కూడా ఏగుతున్నాయి. ఏగిన తర్వాత వేడికి బంద్ చేసిన చల్లారని అనేసి. ఇక్కడైతే మళ్ళీ ఇంకో బాండే పెట్టుకున్నాను, దాంట్లో కొంచెం నూనె వేసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ అయితే అందులో కట్ చేసి వేసుకున్నాను. అందులో కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత మునక్కాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఉల్లిగడ్డ మునక్కాయ ఫ్రై. ఇది నా స్టైల్, వేరే వాళ్ళ స్టైల్ అయితే కాదు. మునక్కాయలు కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గ పెట్టుకుంటున్నాను. ఆ లోపల పల్లీలు అవన్నీ వేయించుకున్నా కదా, ధనియాలు పల్లీలు వేయించుకున్నా కదా, అవైతే నేను మిక్స్కి వేసుకుంటాను. అందులో ఎల్లిపాయలు అవన్నీ వేసుకొని మిక్స్కి వేసుకుంటాను. అయితే ఏం జరిగింది అంటే, పెళ్ళి కాక ముందుకు నీకు వంట వచ్చా అని అడిగిండు పెళ్లి చూపులప్పుడు. నాకు వంట రాదు అన్న. అయితే సరే, వంట రాకపోయినా పర్వాలేదు కానీ వచ్చిన వాళ్ళకి ఛాయ్ పెట్టించే అంత వస్తే చాలు అంటే, నాకు ఛాయ్ వచ్చు అన్న. అప్పటికి నేను ఛాయ్ బాగా తాగుతుంటే, ఛాయ్ వచ్చు అని చెప్పిన. సరే అన్నాడు. పెళ్ళైనాక ఛాయ్ ఒకటే అనుకుంటే రోజుకి ఛాయ్ వచ్చిన వాళ్ళకి ఛాయనే కాదు, వండి పెట్టుడు కూడా నాతోటే పెట్టిస్తుండు. ఏందిరా జీవితం, అందరు ముగాళ్ళు ఇంతే కదా, పెళ్ళికి ముందు ఇచ్చినంత మాట తర్వాత నిలబెట్టుకోరు, అంతే కదా. మీ జీవితంలో కూడా ఇట్లే జరిగిందా? ఇప్పుడైతే నేనైతే మునక్కాయ ఫ్రై అయితే చేసుకున్నాను. దానికోసం కాంబినేషన్ నేను ఇక్కడ ప్రాసెస్ అయితే చూపించిన కదా. పల్లీలు, ఉప్పు, కారం, జీలకర్ర అవన్నీ వేసుకొని మిక్స్కి వేసుకొని, ఆ పొడి ఇంట్లో కలుపుకొని, ఎల్లిపాయలు కూడా వేసుకొని మిక్స్కి వేసుకొని కలుపుకొని బంద్ చేసుకోవాలి. స్టవ్ వెంబడే బంద్ చేసుకోవాలి. తర్వాత నేనైతే కీన్వా వండుకున్నాను. ఆ కీన్వాలో వేసుకొని అయితే తింటున్నాను. సూపర్ అంటే సూపర్ ఉందబ్బా. ఇది నా మునక్కాయ స్టోరీ. మొత్తానికి నా మునక్కాయ కూర అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ సీజన్లో ఎండాకాలంలో మునక్కాయలు మస్తుగా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎట్లొచ్చిందో కూడా కామెంట్లో అయితే చెప్పుండి. మొత్తానికైతే అందరి మొగలలాగానే మా ఆయన కూడా చేసిండు అనేసి అయితే నాకు అర్థమైంది. రోజుకి ఏం చేస్తాము, తప్పదు కదా, తాళి కట్టించుకున్నాక తప్పదు కదా. అందుకే చచ్చినట్టు రోజు చేస్తూనే ఉన్నా, పెడతానే ఉన్నా, తింటూనే ఉన్నారు అందరూ. మెచ్చుకునేది మాత్రం ఉండదు. ఇంతకు మునక్కాయ కూర మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.